ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ కీర్తన కూడా దావీదు రచించిన కీర్తనే. ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా 4వ వచనం, 5వ వచనం, అలాగే 6వ వచనం. ఎందుకనగా మనము క్లుప్త సందేశాన్ని కలిగి ఉంటున్నాం. మరి కొన్ని కీర్తనలు చాలా పెద్దవిగా 40-50 వచనాలు ఉన్నప్పుడు వచనం వెంట వచనం ధ్యానం చేయటం మన ఉద్దేశం కాదు, కానీ అధ్యాయంలోని కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మీతో పంచుకోవాలని నాకున్నటువంటి ఆశ. 37వ అధ్యాయంలో 4వ వచనం గమనించండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. పలుచోట్ల పలుమార్లు దేవుని బట్టి సంతోషించుమని లేదా ప్రభునందు ఆనందించుడి అనే మాటలు మనకు వినపడతాయి. పౌలు పిలిపిలతో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలోను, 4వ అధ్యాయం 4వ వచనంలోను ఇలాగే ఆనందించుడి అంటున్నాడు. కీర్తన 1వ అధ్యాయంలో మనం ఎరిగి ఉన్నాం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచున్నమాట. అయితే దేవుని వాక్యములోను దేవునిలోనూ సంతోషించటం ఎలాగా? కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రజలందరితో కలిసి సంతోషించడం వేరు. మరికొందరు నిజంగా వారి జీవితాల్లో సంతోషం లేకపోయినా ఇతరులు గమనిస్తుండగా వారు ఆరాధనల్లో ప్రభువులో ఆనందించినట్టుగా అలా నటిస్తూ ఉంటారు. అయితే ఈ విషయమే ఒకరిద్దరు భక్తులు చెప్పినటువంటి కొన్ని ఆలోచనలు మనం చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో 23 నుంచి 26 వచనాలు మనం గమనిస్తే, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినట్లా నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినట్లా నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తి నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు అంటున్నాడు. ఇది ఆటపాటలో కలిగేటువంటి తాత్కాలికమైన సంతోషం కాదు, కానీ జీవితంలో రావాల్సిన పెను మార్పు గురించి మాట్లాడుతున్నాడు యోబు. ఒకవైపున పాపమును లేదా దుర్మార్గతను జీవితంలో కొనసాగిస్తూనే దేవునిలో, దేవుని వాక్యములో ఒకడు ఎలాగ సంతోషించగలుగుతాడు? అందుకే అంటున్నాడు, నువ్వు దేవుని వైపు తిరగాలి, నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు దూరంగా తొలగించాలి. నీ జీవితంలో విలువైంది ఏదో అది పారవేయబడి దేవుడే నీకు విలువగా ఉండాలి. అంటే మరి వేటికన్నా ఎక్కువగా ఆయనకు నీవు విలువనివ్వగలగాలి. ఈ రకమైన మార్పు నీలో కలిగి దేవునిలో కలుగుతున్న సంతోషము అది సత్యమైంది. లేకపోతే నువ్వు ఉత్సవ సమూహముతో సమానం. ఎందుకు ఈ మాట అంటున్నాను? కొన్ని ఉత్సవాల్లో, పండుగల్లో మాత్రమే సంతోషించే మనుషులు ఉంటారు. ప్రవక్త అయినటువంటి యెషయా కూడా 58వ అధ్యాయంలో ఓ మంచి ఆలోచన చెబుతున్నారు. దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించాలని, ఆ దినాన్ని ప్రతిష్ఠితమైన దినముగా ఎంచాలని. 13వ వచనం మీరు చూడండి, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుండినట్లా విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయక వ్యర్థమైనటువంటి వార్తలు చెప్పుకోక దేవుని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా నువ్వు ఎంచినప్పుడు 14వ వచనం అంటాడు, నీవు యెహోవా యందు ఆనందించదవు. అలాగే ప్రవక్త అయినటువంటి హబక్కుకు మాటలు వినండి. 3వ అధ్యాయంలో 17-18 వచనాల హబక్కుకు అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, షాలులో పశువులు లేకపోయినను. ఇది ఎలా సాధ్యమండి? ఏదీ లేదు, ఏదీ చేతికి రాలేదు, అయినను నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదను. హబక్కుకు చెబుతున్న మాట, పశువులు లేవు, గొర్రెలు లేవు, చేనులో ఉన్నటువంటి పంట చేతికి రాలేదు, ఇక అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు ఫలములు ఇవ్వలేదు. అయితే దేవుడే తనకు బలముగా ఉన్నాడని, దేవుడు తనకిచ్చిన రక్షణను గురించి హబక్కుకు సంతోషిస్తున్నాడు. ఇటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మికమైన లోతుల్లో ఉన్న సంతోషాన్ని ప్రభు చెప్పినట్టుగా నీ యొద్ద నుంచి ఎవడు దొంగిలించలేడు. ఆయన హృదయం ఎరిగి నువ్వు సంతోషిస్తున్నప్పుడు నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. ఇక 5వ వచనం గమనించండి. కీర్తన 37వ అధ్యాయం 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 55వ కీర్తనలో రాయబడిన 22వ వచనం కూడా ఇలాంటి అర్థాన్ని ఇస్తుంది. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనని. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం కూడా, నీ పనుల భారము
ఆ యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఎప్పుడైతే మన స్వచిత్తాన్ని మనం నమ్ముకోకుండా, మన సొంత బుద్ధి మీద మనం ఆధారపడకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుతామో, నీ మార్గమును అంటే మనం వెళ్ళే త్రోవని కాదు, మన జీవితంలో మనం వెళ్తున్నటువంటి త్రోవ అంటే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన మన త్రోవలు సరళం చేస్తాడు. ఆయనను నమ్మిక ఉంచక మనకుగా మనం ఆలోచించి చింతించి మనం చేసేది ఏంటి? మనం ఒక మూరెడు పెంచగలుగుతామా లేదా తగ్గించగలుగుతామా? అందుకే పేతురు భక్తుడు అంటున్నాడు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, కనుక మీరు దేనిని గురించి చింత చేయొద్దు అంటాడు. ఏలయనగా ఆయన మీ గురించి చింతించుచున్నాడు, ఇక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అయితే ఈ పాఠంలో మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. ఎందుకంటే ఇది ఆ 4వ వచనానికి కాస్త ముడిపడిందనమాట. 7వ వాక్యం మీరు గమనించండి. కీర్తన 37:7లో, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూసి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూసి వ్యసనపడకము. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఎలాగుంటాయంటే, మన జీవితంలో ఏదైనా కాస్త వృద్ధిక్షేమం కలగకపోయినా పర్వాలేదు, కానీ కళ్ళ ఎదుట దుష్టులు దుర్మార్గులు ప్రబలుతున్నప్పుడు కలుగుతున్నటువంటి వ్యాకులం, బాధ. మనకంటే దుర్మార్గులు లేదా దుష్టులే క్షేమంగా ఉన్నారు అన్న ఆలోచన కలిగినప్పుడు దీనికి మించినటువంటి మరొక ఉదాహరణ లేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుకు మంచి ఉపమానం చెబుతున్నారు. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉంది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయిను. అయితే ఈ గురుగులు చివరికి గోధుమల కంటే ఎత్తుగా అవి పెరుగుతున్నాయి. అయితే యజమానుడు అంటున్నాడు, అవి పెళ్ళగిస్తున్నప్పుడు వాటితో పాటు మంచి గోధుమలు కూడా పాడవుతాయి, కనుక కోతకాలం వరకు రెండింటిని ఎదగనివ్వడి, కోతకాలంలో మొదటగా మీరు గురుగులన్నింటినీ పొరుగు చేసి అగ్నితో కాల్చివేయమంటున్నాడు. గోధుమలను అయితే నా కొట్టులో చేర్చమని ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక ఒకడు వృద్ధి క్షేమం పొంది చక్కగా ప్రబలినంత మాత్రాన మంచి ముగింపు ఉందని అర్థం కాదు. యెహోవాను బట్టి సంతోషించలేకపోవడానికి ఇదొక కారణం కావచ్చు. అందుకు దావీదు అంటున్నాడు, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడవద్దు, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడవద్దు, ఇదిగో వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. నీవైతే నీ దేవుడైన యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. మీ నడత, మీ ప్రవర్తన దేవుని ద్వారా స్థిరపరచబడును గాక. యెహోవా ఆశీర్వాదం మీకు కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.